భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ గారి కేబినెట్లో ఒక మంత్రిగా ఉన్న శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కశ్మీర్ విషయంలో ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నహీ చలేగా అనే ఒక నినాదంతో మంత్రి పదవికి రాజీనామా చేసి అప్పుడున్న కశ్మీర్లో పర్మిట్ సిస్టమ్ ఉండేది. పర్మిట్ సిస్టమ్ ద్వారా పర్మిషన్ తీసుకొని కశ్మీర్కి పోవాలి. దాన్ని ధిక్కరించి పర్మిట్ సిస్టంలో పర్మిషన్ తీసుకోకుండా కశ్మీర్కి వారు వెళ్లడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచారు. వారి ఆరోగ్యం అప్పుడు అక్కడ సహకరించకపోవడం వల్ల వారు దాదాపు ఒక 2 నెలల తర్వాత వారు చనిపోవడం జరిగింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే కలలు అన్నారు, వారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం యొక్క ఫలాలు అందేలాగా ఏదైతే అంత్యోదయ సిద్ధాంతము, అదేవిధంగా జాతీయవాదంలో దేశం కొరకు వారు బలిదానమైనరు, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము గత 12 సంవత్సరాల నుంచి వారు ఏదైతే ఆర్టికల్ 370 గురించి వారు చనిపోవడం జరిగిందో అదే ఆర్టికల్ 370ని ఇవాళ తొలగించి కశ్మీర్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేసిన గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. అందరం కూడా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వారి జీవితంలో నుంచి అనేక విషయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పనిచేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం లోపల పశ్చిమ బెంగాల్ లోపల జన్మించి అనేకమైనటువంటి విషయాల లోపల చిన్న వయసులోనే ఆయన 36 సంవత్సరాల వయసు లోపల మరి కోల్కతా యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్ గా నియమితులైందంటే ఆ రోజుల లోపల ఆ వయసు లోపల వైస్ ఛాన్సలర్ గా అతి పిన్న వయసులో నియమింపబడ్డ గొప్ప వ్యక్తిగా ఆయన కీర్తింపబడ్డారు. తదనంతరం కాలం లోపల హిందూ మహాసభలో చేరడం, హిందూ మహాసభలో చేరి హిందూ మహాసభ అధ్యక్షునిగా కూడా పదవి ప్రమాణం చేయడము, హిందూ మహాసభ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి సంఘానికి దగ్గర కావడము, అనంతరము మరి వారి పరిశ్రమల శాఖ మంత్రిగా చేరిన సందర్భం లోపల మరి ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని వ్యతిరేకించి ముఖ్యంగా పాకిస్తాన్ లోపల పశ్చిమ పాకిస్తాన్ లోపల జరుగుతున్నటువంటి అల్లర్ల సందర్భం లోపల నెహ్రూ ప్రభుత్వము సరి అయిన విధానం లోపల స్పందించకపోవడము, ఇక్కడ హిందువులు ఊతకోత జరుగుతూ ఉంటే కూడా నెహ్రూ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసనగా తన భారీ పరిశ్రమల శాఖ మంత్రికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి వచ్చి జనసంఘ అనేటువంటి సంస్థను ప్రారంభించి రాజకీయ పార్టీని ప్రారంభించి జనసంఘ ద్వారా మరి అనేక ఉద్యమాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నహీ చలేగా అని చెప్పి ఆయన పర్మిట్ లేకుండా కాశ్మీర్కి పోయి అక్కడ ఈ యొక్క విధానం రద్దు కావడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహా మనిషి మన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మరి కొనసాగించాలని కోరుకుంటూ వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.